ప్రదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదిన మర్చిత కుంకుమ దూషణ భూషిత వాసిత వాద్యమికే కనక ధరాక్షిత వైభవ బంధిత చంద్ర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయ లక్ష్మి సదా పాలయ మాం ప్రణితసునేశ్వరు భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత ఆచముఖే నవనిధి దాయిని కలిమల హారిని కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం జిమ్ 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 దుమ్ దుమ్ నాదసు పూర్ణమయే గుం 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 గుమ 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 గుం గుం గుమ గుమ శంకరి నామద సువాచనుతే వేద పురాణే సుపోజిత వైదిక మార్గ ప్రదర్శనుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి కథా పాలయ మాం. ఇప్పుడు ఎన్ని లక్ష్మి? ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి. ఈ యొక్క అష్ట లక్ష్మితోని ఆమె యొక్క రూపము ఈ రోజు మనకు దర్శనమిస్తుంది. కాబట్టి మరి సుమనుత వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనుత వందిత మంచిగా ఆమె దొరకబడుతుంది అనమాట, పూజింపబడుతున్నది అనమాట. చంద్ర సహోదరి చంద్రునికి చంద్రునికి తమ్ముడకి అనమాట. దుర్గతి నాశిని కామిని సర్వఫల ప్రదశాస్త్రమయ్యే దేనిగా దుర్గతి నాశిని దుర్గతులని కూడబడుతుంది అనమాట. కాబట్టి అన్ని ఫలాలను మనకి ఇస్తుంది శాస్త్రోక్తంగా. గత గత తులగా పదాధిమృత పరిగణ మండిత లోకనుచే గత గజ తులగాది అంతా ఒక ఆమెకి చాలా వైభవంగా లోకాంతో పొగడబడింది. హరిహర బ్రహ్మ తాపని వారిని పాదవిచే హరిహర బ్రహ్మ అందరితోని పూజింప సమర్థ దేవతతో పూజింపబడిందని. కాబట్టి పాపాలను నివారించాలన్నమాట. కాబట్టి పాదవిచే లక్ష్మి కదా పాలయ మాం అయముఖమాహిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గానమికే. మన సప్త స్వరాలతోని మన మంచి మోహిని రూపం లోపల రాగాలతోని జ్ఞానంతోని గుణగణాలతోని లోకానికి మేలు కోరికట్లా స్వరంతో అటువంటి యొక్క భూషితంతో ఆ యొక్క అన్నంతోని నువ్వు కూడబడుతున్నావన్నమాట. మనుజ సురాసుర మానవ బంధిత పాదవిచే మనుజుల సురాసులకు మనుషులతోని ప్రాణులతోని దేవతలతోని అందరితో కూడా నువ్వు పూజింపబడుతున్నావు. జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి పాలయమాం. మరి సంతానం కూడా అవసరం కదా. మరి ఎన్ని ఉండాలని కూడా సంతానం లేకపోతే సత్యం అనమాట. మరి భర్తకు మరి భార్య సంతానం లక్ష్మి ఉండాలన్నమాట, ఉండేనే ఆయన చేయాలన్నమాట. కాబట్టి ఎన్ని వైభవం దండగానే భార్య సంతానం లేకపోతే అందుకొరకు ఆమెను పొగడబడుతుంది. జయ కమలాసిని సకటి దాయిని జ్ఞాన వికాసిని గానమయే. జయ కమలాసిని కమలం పైన పద్మం పైన పుట్టిన దానవు, సక్కటి మంచి గజనిక దానవు, జ్ఞానానికి దానవు, గానం ఇచ్చదానవు. అనుదినం అర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనిచే అనుదినం కూడా కుంకుమ దూసర భూషిత అన్నిటితో అన్నిటితో కూడా పూజింపబోయేదానవు. కనక ధరాశుచి వైభవవంతిత శంకర దేశిక మాన్యపదే. కనక ధరాశుచి కనకము బంగారము రెండు వైభవంతో అందరితో కూడా మంచిగా ఉండేదానం అనమాట. జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా. విజయలక్ష్మి మనకి ఏమన్నా జయం ఉండాలన్నమాట. జయం ఉంటేనే బాగా. ఒక పిల్లలు పరీక్ష రాస్తుందంటే వారికి జయం ఉంటేనే బాగా, లేకపోతే వారి ఆలసాన్ని చదివి మరి జయలైతే వారు ఎంత బాధపడతారో. కాబట్టి జయం చాలా ముఖ్యం మన జీవితం లోపల. నువ్వు వ్యవసాయం అన్న చెయ్యి, వ్యాపారం అన్న చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఏం చేసినా కూడా విజయం మనకు అవసరం అనమాట. కాబట్టి